వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజధాని శంకుస్థాపన జరిగిన తీరుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజలు కోరుకున్న విభజన కాదిది. ఆ రోజు మీరు రాజకీయ కారణాలతో విభజన చేశారని ప్రధానమంత్రి నిన్న మీటింగ్ లో కూడా చెప్పారు. అది విభజన చేసిన విధానం తప్పని నిన్న కూడా చెప్పారు ఆయన. తిరుపతి మీటింగ్ లో వరల్డ్ క్లాస్ రాజధానిని ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. నిన్న కూడా బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినట్టన్ని లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడానికి నీతి ఆయోగ్ ఇచ్చారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా తొందరగా ఇస్తామని ఆయన అమెరికాకి వెళ్ళారు. మొన్న వచ్చారు 2 days 3 days మునుపు. నేను అడిగాను, నేను తొందరలో ఇస్తామన్నారు. ఫాలో అప్ చేస్తున్నాం. మీన్వేల్ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కూడా హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎవరు విమర్శలు చేస్తున్నారంటే రాజధాని వద్దనుకున్న వాళ్ళు, విభజన చేసిన వాళ్ళు, లేకపోతే రాజధాని పవిత్రమైన కార్యక్రమాన్ని భావోద్వేగాలతో ప్రజలు లోని ఇవన్నీ తీసుకొస్తే ఆ పవిత్రమైన కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా పవిత్రంగా భావిస్తే వీళ్ళు బాయ్కాట్ చేసిన వాళ్ళు. వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందండి ఇప్పుడు మాట్లాడడం ఏంటి? ఈరోజు నేను ఆలోచించేది విద్వేషాలతో సమస్య పరిష్కారం కాదు. మనం కష్టపడదాం, కేంద్ర సహకారం తీసుకుందాం, మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ముందుకు పోతున్నాను. దానిపైనే నిన్న కూడా ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. మళ్ళీ ఫాలోఅప్ చేస్తాం, తప్పకుండా సాధించుకుంటాం. ఎంతవరకు వీలైతే అంతవరకు సాధించుకొని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం కూడా లేదు. కాబట్టి అన్ని విధాల నేను ఎక్కడా రాజీ పడడం లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు అందరి సహకారం తీసుకుంటున్నాం. ఈరోజు బైఫర్కేషన్ యాక్ట్లో చాలా లేవు. కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చింది, ఓషనోగ్రఫీ వచ్చింది, బిఎల్ 500 కోట్ల రూపాయలతో మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనంతపూర్లో పెట్టారు. డిఆర్డిఓ 2750 ఎకరాలు కర్నూలులో ఇచ్చాం. అదే మరి ఇప్పుడు విశాఖ మనం అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ బ్రాంచ్ పెట్టారు. జేవీ ఇప్పుడు మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో 3 నోడ్స్ తీసుకొచ్చారు. ఏదైతే విశాఖపట్నం దగ్గర ఒకటి, మొన్న మీకు ఇక్కడ వచ్చి విజయవాడలో కలిసిపోయారు. అదే మరి కృష్ణపట్నం 2, 3 చిత్తూరులో ఏర్పేట తీసుకొచ్చారు. నిమ్స్ 2 వచ్చాయి. నిమ్స్ ఏదైతే ప్రకాశం జిల్లాలో ఒకటి, అనంతపురం జిల్లాలో ఒకటి, అవి కూడా తీసుకొచ్చాం. ఇలాంటివి ఎక్కడ అవకాశం వస్తే అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటూ మనం ముందుకు పోతున్నాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన పవిత్రమైన కార్యక్రమంలో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రియల్గా నేనైతే కొంతమందికి ఫోన్లో మాట్లాడలేకపోయినా వాలంటరీగా వచ్చారు. రియలే అప్రిషియేట్ దెమ్. స్టేచర్ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అంబాసిడర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే మరి కొంతమందిని ఇంకా ఎక్కువ ఫార్మాలిటీస్లో పిలిచి ఉండలేకపోవచ్చు, వాళ్ళకి ఐఎమ్ సారీ. అదే మరిగా మొత్తం ఇంకా మెరుగ్గా కొన్ని అసౌకర్యాలు కూడా కలిగాయి. అక్కడక్కడ భోజనం కారణం ఇంకా కొన్ని ఎంత చేసినా కూడా కొన్ని ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో, మ్యాసివ్ ఆర్గనైజేషన్లో కొన్ని సమస్యలు వస్తాయి. వారందరూ కూడా సారీ చెప్తున్నా. అదే మరిగా పత్రికలు కూడా చాలా బాగా పనిచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, మీకు కూడా కొన్ని అసౌకర్యాలు కలిగాయి. నీళ్లు లేకుండా కొంచెం డయాస్లు మార్చడం ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చాయి, నేను చూశాను. దానికి కూడా ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇంత పెద్ద ఇన్సిడెంట్లో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కలిగాయి. ఆ ఇబ్బందులు కూడా మీరు కూడా చాలా సహకరించారు. అయినా 1 or 2 పొరపాట్లు కావచ్చు, లేకుంటే మన శక్తికి మించిన పనులు కావచ్చు, లేకుంటే కొన్ని మిస్సింగ్ లింక్స్ కావచ్చు, ఇలాంటి జరిగాయి. అల్టిమేట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఈవెంట్. చాలామంది గ్రీటింగ్స్ పంపించారు, ఇంకా ఫోన్లు చేస్తున్నారు, చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత బాగా జరిగింది, ఇంతవరకు దేశ చరిత్రలో ఎప్పుడూ
ఒక నగరం యొక్క ఫౌండేషన్ అలాంటి సెరమనీ ఎప్పుడు ఇంత బాగా జరగలేదు. కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్న 400 కోట్లు ఖర్చు పెట్టారు, వెర్రం ఏలిగా. కొంతమంది హెలికాప్టర్లు ఫ్రీగా ఇచ్చారు, కొంతమంది కార్లు ఫ్రీగా ఇచ్చారు, కొంతమంది బస్సులు ఫ్రీగా ఇచ్చారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించారు. మేము అందుకే ఈసారి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, పెద్దగా నేషనల్ మీడియాలో అసలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. మేము చేసిందంతా కూడా విజయవాడలో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కొంత లైటింగ్ చేశారు, అవసరం. కల్చరల్ ప్రోగ్రామ్ కూడా చాలా మంది ఇది వచ్చారు, కొంత ఖర్చు పెట్టాం. భోజనం కూడా కొంత ఖర్చు పెట్టాం, డయాస్ అన్ని వేసాం. అదే మరి రోడ్లు కూడా మళ్ళా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ వస్తాయని, రెగ్యులర్ రోడ్స్ వస్తే ప్రాబ్లం వస్తుందని ఆ మెట్టలేసి దానికి వాటర్ పెట్టి రోలింగ్ చేసాం, బీటీ కూడా వేయకుండా. అది కూడా దుమ్ము వస్తా ఉంటే ఆ రోజు ముందు ఈవినింగ్ అయితే 3 గంటలు తిరిగిన తర్వాత నాకే కడుపులో ఏసీ రూమ్లో ఏసీ కార్లో తిరిగినా కడుపంతా కలబెట్టింది. ఆ దుమ్మంతా వచ్చి నెక్స్ట్ డే పెట్టి కోప్పడి మా వాళ్ళందరినీ మీరంతా వెళ్ళండి, వెళ్ళి వాటరింగ్ చేయండి, రోలర్స్ పెట్టండి, కన్సాలిడేట్ చేయండి, కొంతవరకు పంపించాను. వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేశాం. 25% రెయిన్ ప్రూఫ్ వేసాం. టకామన వర్షం పడితే అందులో అపహాస్యం అయిపోతుంది అనుకున్నాం. 75% ఆర్డరీగా వేసాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఎకానమీ మెజర్స్ తీసుకున్నాం. రెండోది, ఎక్కడికక్కడ రాజీ పడకుండా ఒక పవిత్రమైన భావంతో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నేను అందుకే చెప్పాను, ఇక్కడ రాజధాని ప్రారంభమైనప్పటి నుంచి వాస్తు బలం సుజావుగా జరిగిపోతున్నాయి. ఇంకా ఫాస్ట్గా జరగాలంటారా? దట్ ఈస్ నాకు కూడా డిజైర్ ఉంది, కానీ ప్రతి ఒక్కదానికి ఆ స్పీడ్కు ఒక కొంత ఇవి ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. ఐ రియల్ అప్రిషియేట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిలో ఒక న్యూ ఎనర్జీ చూశాను. అయితే నేను నా స్టాండర్డ్స్లో ఎప్పుడు సాటిస్ఫై కాను. ఇప్పుడు 70% అన్ని దాటాయి, నేను 90% దాటాలనుకుంటున్నా. దట్ ఈజ్ మై స్టాండర్డ్స్. ఇంకా 20% స్టాండర్డ్ నేను ఈరోజు చెప్పాను మా వాళ్ళందరికీ. బ్లూ ప్రింట్ తయారు చేయండి, కరెక్షన్స్ కూడా తయారు చేయండి, ఇవన్నీ మళ్ళా పారేయకూడదు, రేపు అన్ని డాక్యుమెంట్స్ ఉండాలా. ఇంకొక ఈవెంట్ చేస్తే ఇది బెంచ్ మార్క్ కింద తీసుకొని ఇంకొక ఈవెంట్ మనం కండక్ట్ చేయాలి అని ఇవన్నీ చెప్పాను. మాకు 5 ఈవెంట్లు జరిగాయి ఇప్పటికీ. 1 ప్రమాణ స్వీకారం, 2 ఉదూద్ సైక్లోన్, 3 ఏదైతే నవనిర్మాణ దీక్ష మహాసంకల్పం, 4 గోదావరి పుష్కరాలు, 5 నిన్నటిది. ఈ 5 డాక్యుమెంట్స్ తయారు చేసి ఈ 5 కూడా అవసరమైతే డిజిటల్ లాకర్లో కూడా 2 పెట్టమని 2 లాకర్లో పెట్టి ఒక హార్డ్ కాపీ పెట్టుకొని భవిష్యత్తులో ఈ 5 చూసుకొని బెంచ్ మార్కింగ్. లొకేషన్ మారుతుంది, ఈవెంట్ మారుతుంది, కానీ బెంచ్ మార్కింగ్ ఇదే, ఇంకా బెటర్ బెంచ్ మార్కింగ్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ డైరెక్షన్. అందరూ కూడా జరిగిన విధానం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చేయగలుగుతుంది అని ఆశ్చర్యపడి చేశారు. మాకు వచ్చినటువంటి AAA వాళ్ళందరినీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మంత్రిని, ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని పెట్టాం. దే ఆర్ వెరీ హ్యాపీ. అదే మరి ఇంకొక పక్కన చూస్తే AA-Aకైతే పాసులు అవన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చాం. అవి కూడా చాలా వరకు జరిగింది. ఇంకా మేము వీలైతే ఎక్కడైతే వాళ్ళకి కారు పార్కింగ్ పెట్టామో వీళ్ళు అక్కడికి పోవడానికి ఎట్టు చేయాలి అవి కూడా కొంత డిస్కస్ చేశాం. భవిష్యత్తులో ఇంకా వీలైతే ముందుగానే కారు పార్కింగ్ డిసైడ్ చేసి అక్కడ కారు పెడితే నేరుగా వీళ్ళు అక్కడ పోయి ఎక్కి ఇమ్మీడియట్గా వెళ్ళిపోగలుగుతారు, అలాంటి కూడా ఆలోచించాం. అవి కూడా చేయాలి. ఓసారి మీరు చూస్తే ఆదిత్యం అంటే ఎట్టుంటుందంటే, ఇక్కడ వేదికపై 4 రాత్రింబగుల్లో పనిచేశారు. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి. అసలు 4 పేర్లు కానీ డయాస్ మీద కూర్చోలేకపోయారు. ఎవరు కూర్చున్నారు? ఆల్ ఇండియా లెవెల్లో విదేశాల నుంచి వచ్చారు. ఉప ముఖ్యమంత్రులు కూర్చోలేకపోయారు. బట్ స్పీకర్ లేదు, కౌన్సిల్ చైర్మన్ కూర్చోలేకపోయారు. మనం అతిథులం కాబట్టి వాళ్ళందరి తరఫున నేను ఒక్కనే రిప్రజెంట్ చేశాను. అది కూడా నేను ఆదిత్యానికి నేను రిప్రజెంట్ చేశాను. ఇక్కడ అందరూ కూడా సహకరించారు. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ అందరూ రైతులు వైన వాళ్ళందరూ నేను తప్ప గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నేను గవర్నర్ యాజ్ గవర్నర్ కెపాసిటీ. ఇక్కడ మళ్ళీ ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ డన్ విత్ సాక్రిఫైస్. ఇట్ విల్ గో అ లాంగ్ వే.
బాగుండేది నేను కాదన్ను, మనం కూడా అదే అడుక్కుంటున్నాం. కాబట్టి ఓపిక పట్టాల్సిన అవసరం కూడా ఉంది మనకు. మనం ఈరోజు జరిగిపోతే మొన్నే జరిగిపోతే ఇంకా చాలా బాగుండేది, నేను కాదన్ను. ఈరోజు జరిగితే ఇంకా బాగుండేది, నిన్న జరుగుంటే ఇంకా బాగుండేది. ఆశాజీవులుగా మనం మన యొక్క కష్టాలని ఆయనకు అన్ని విధాలా రిమైండ్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఇంటర్వ్యూ తీసుకొని రిమైండ్ చేశాను. మొన్న ఇంటర్వ్యూ పోయినప్పుడు నేను ఇన్విటేషన్ ఇచ్చి మళ్ళా చెప్పాను. నిన్న కూడా ఫ్లైట్లో కూడా మళ్ళీ కలిసి మళ్ళీ నేను చెప్పాను. నిన్న మీటింగ్లో కూడా 2 భాషల్లో చెప్పాను. ఒకవేళ ఒకే భాషలో చెప్తే ఆయన ట్రాన్స్లేషన్ చేయకపోతే బాగుండదని ఆయన రిక్వెస్ట్ చేసి సార్ అని 10 సార్లు వాడా. నాకు ఆయన చెప్పింది 10 రోజులు అన్నాడు. చూద్దాం. ఏదైతే నేను ఆ రోజు ఇచ్చానో మొత్తం ఇచ్చాను. ప్రధానమంత్రి గారికి నేను రిప్రజెంట్ చేశాను. ఆ రోజు 1 అవర్ టైం ఇచ్చి ప్రధానమంత్రి గారు అందరినీ పిలిపించి నీతి ఆయోగ్, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్, మన తరపున నేను ఫైనాన్స్ సెక్రటరీ అందరిని పిలిపించి ప్రజెంటేషన్ చేయమన్నాడు. నేను మొత్తం ప్రజెంటేషన్ చేశాను. ఆ రోజు మీకు చెప్పాను అనుకుంటా 45 minutes అంటే 1 hour, 1.5 hour, 1 hour అనుకుంటా. ఢిల్లీలో పిఎం ఎవరు? అవునా యార్, నువ్వు కూడా ఒకవేళ నీకు శక్తి ఉంటే నువ్వు కూడా పోయి పని చేయి. నేను వాట్ ఐఎమ్ సేయింగ్, ఎందుకు రాలేదని ఎందుకంటే ఆ ప్రొసీజర్లో వారు నీతి ఆయోగ్కి రోడ్ మ్యాప్ ఇమ్మని ఇవన్నీ కూడా నేను చెప్పినట్లు. మొత్తం మీద దేశ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారని, ఇది చిరస్థాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు చెబుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్ 1.